దయచేసి వినండి. ఇదంతా జరగడానికి కారణం తెలుసా? ఒకరోజు తన దగ్గర ఉన్నటువంటి వారిలో ఇద్దరు ముఖం ముడుచుకొని మూల కూర్చుంటే పనిగట్టుకుని వెళ్ళి యోసేపు అడిగాడు, ఏమిటర్రా మీరు అలా ఉన్నారు, ఎందుకంత దిగులుగా ఉన్నారు అని అడిగే మనసును చూసారా? అదండి ఈరోజు యోసేపు నా స్థాయికి తీసుకొచ్చింది. అర్థమైందా? నాకెందుకులే వాళ్ళతో, నా కష్టాలు నాకున్నాయి అని చెప్పి అనుకున్నట్లయితే వాళ్ళని పలకరించేవాడు కాదు, వాళ్ళకున్న కళ వినేవాడు కాదు, కళ భావం చెప్పేవాడు కాదు, ఒక అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకునేవాడు. మంచితనాన్ని, మంచి మనస్సును, మంచి మాటను దయచేసి దాచిపెట్టకండి. అవకాశం దొరికిన ప్రతిసారి మీలో ఉన్న ఆత్మీయతను క్రియల్లో చూపించే ప్రయత్నం చేయండి. మీలో ఉన్న క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేయండి. వాడు మన కులం వాడే కావాల్సిన అవసరంలా, మన మతం వాడే కావాల్సిన అవసరంలా, మన ఊరోడే కావాల్సిన అవసరంలా. ఎవరైనా సరే కష్టంలో ఉంటే చేతనైనటువంటి సహాయం చేయటం, ఆదరణ కోల్పోయి బాధలో ఉంటే కృపతో కూడినటువంటి 4 మంచి మాటలు చెప్పి ఆదరించటం, ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతాయి. మర్చిపోకండి. యోసేపు ఆ రోజు కనపరిచిన కొంచెం ఆ చిన్న మంచితనం, ఆ పలకరింపు తనను సింహాసనం దాకా తీసుకెళ్ళింది. సహోదరి సహోదరులు, ప్రతిదినము దేవుడు ఎవరో ఒకరిని మన జీవితంలో ప్రవేశపెడుతూనే ఉంటాడు. మన ఆత్మీయతను పరీక్షించడానికి, మన పరిపక్వతను పరీక్షించడానికి, మన ప్రేమను పరీక్షించటానికి, మన పరిచర్యను పరీక్షించటానికి, మన ప్రవర్తనను పరీక్షించటానికి, అలాగే ఎటువంటి పరివర్తన కలిగి ఉన్నామో, పరిపక్వత చెందామో పరీక్షించటానికి ఆయా ప్రజలు మన చుట్టూ సంచరిస్తూ ఉంటారు, దేవుని చేత ఏర్పరచబడిన వారై. అటువంటి సమయంలో మూర్ఖత్వాన్నో, శరీరతత్వాన్నో, ఆత్మీయ అంధత్వాన్నో చూపించి అందులుగా మిగిలిపోవడం కంటే ఆత్మీయతను చూపించి ఆశీర్వాదాన్ని పంచటము, ఆశీర్వాదాన్ని పొందటము ఇది మహా గొప్ప ఆశీర్వాదం.